హాయ్ ఫ్రెండ్స్, తిరుమల సోమవారం దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము తిరువనమలై వెళ్ళే బస్సు ఎక్కాం. మార్నింగ్ 4:30కి తిరువనమలై చేరుకున్నాం. అక్కడి నుంచి మేము డైరెక్ట్ గా ఒక ఆటో ఎక్కి టెంపుల్ దగ్గర చేరుకున్నాం. కరెక్ట్ గా టెంపుల్ దగ్గర ఆటో ఆగగానే టెంపుల్ గోపురం చూడగానే లోపల ఏదో తెలియని ఆనందం. ఎందుకంటే అరుణాచలంలో ఉన్న శివుని చూడాలని నేను మా ఫ్యామిలీ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. టెంపుల్ దగ్గర ఎక్కడైనా రూమ్ దొరుకుతుందేమోనని చాలా ట్రై చేసాం. ఆ రోజు శనివారం కావడం వల్ల చాలా మంది ఉన్నారు. టెంపుల్ కి దగ్గరలో ఉన్న రూమ్స్ అన్ని కూడా బుక్ అయిపోయాయి. మార్నింగ్ 5 o'clock కి గుడి దగ్గర చాలా మంది అయితే భక్తులు దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. అరుణాచలం ప్రధాన 4 గోపురాల్లో ఒకటి ఇది. అసలైన గోపురం రాజగోపురం. దీని ఎత్తు 217 అడుగులు. కాసేపట్లో మనం ఆ రాజగోపురాన్ని కూడా చూడబోతున్నాం. మేము అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు టెంపుల్ దగ్గరలోనే మాకు ఒక రూమ్ అయితే దొరికింది. రూమ్ అయితే పెద్దగానే ఉంది, అలాగే హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ టెంపుల్ దగ్గరలో రూమ్ దొరకడం కాస్త కష్టమే అనిపించింది. ఈ అరుణాచలం టెంపుల్ కి వచ్చే వాళ్ళు ఒక 90% అయితే మన తెలుగు వాళ్ళే కనబడ్డారు. మొత్తానికి రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి గిరి ప్రదర్శనకు బయలుదేరాము. ఇప్పుడు మీరు చూస్తుంది అరుణాచలం రాజగోపురం ముందున్న ప్రదేశం. ఇక్కడ మనం ఒక దీపం వెలిగించి ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడతాం. అలాగే మనకి ఇక్కడ కర్పూరం ప్యాకెట్లు కూడా అమ్ముతారు, అవి కూడా తీసుకోండి. ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మొత్తం మనకి 8 అష్టలింగాలు కనబడతాయి. ఇలా కనిపించే ప్రతి లింగం ముందు మనం కర్పూరం వెలిగించాలి. అలాగే మనం అరుణాచలంలో ఒకే రోజు 3 ఆలయాలు దర్శించాలి. ఈ 3 ఆలయాలు ఎంతో ప్రత్యేకం, అందుకనే తప్పకుండా ఈ 3 ఆలయాలు దర్శించాలి. అందులో ఒకటి ప్రధాన ఆలయమైన అరుణాచలేశ్వర టెంపుల్, రెండోది ఆది అన్నమలై టెంపుల్, మూడవది అరుణగిరినాథర్ టెంపుల్. ఈ 3 ఆలయాలను ఒకే రోజు సందర్శిస్తే మనకి ఎంతో పుణ్యం, అలాగే ఏ కోరికైనా తీరుతుందట. గిరి ప్రదక్షిణలో మనకు మొదట కనబడేది ఇంద్రలింగం. ఇప్పుడు మనం వెళ్తుంది ఆ ఇంద్రలింగం ఉన్న టెంపుల్ కే. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఈ టెంపుల్ ముందు ఒక కర్పూరం వెలిగించాలి. వెలిగించిన తర్వాత స్వామివారిని దర్శించుకుని మళ్ళీ బయటకు వచ్చి గిరి ప్రదక్షిణ కొనసాగించాలి. ఇలా గిరి ప్రదక్షిణలో మనకు కనబడే ప్రతి లింగం ముందు ఆగి అక్కడ కర్పూరం వెలిగించి స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చి గిరి ప్రదక్షిణ కొనసాగించాలి. మేము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టేటప్పటికి కొంచెం ఆలస్యమైంది. మార్నింగ్ 6 o'clock అయితే మేము గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాం. ఈ గిరి ప్రదక్షిణ వీలైనంత తొందరగా ప్రారంభించాలి, ఎందుకంటే ఎండ పెరిగే కొద్దీ మనం తిరగడం కాస్త కష్టంగా అనిపిస్తుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి చాలా అంటే చాలా టెంపుల్స్ కనబడతాయి. భూమి మీద ఉన్న మొత్తం టెంపుల్స్ అన్ని ఈ అరుణాచలంలోనే ఉన్నాయా అని అనిపిస్తుంది. ఈ గిరి ప్రదక్షిణలో మనకు కనిపించే రెండో లింగం అగ్నిలింగం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ అగ్నిలింగం దగ్గర కూడా ఒక కర్పూరం వెలిగించి మేము మళ్ళీ మా గిరి ప్రదక్షిణ కొనసాగించాం. ఇక్కడ అగ్నిలింగం నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మాకు ఒక కాళికాదేవి టెంపుల్ అయితే కనబడింది. ఈ టెంపుల్ దగ్గర చాలా మంది నిమ్మకాయలతో దిష్టి తీపించుకుంటారు. బట్ యాక్చువల్ గా అయితే ఈ టెంపుల్ దగ్గర హిజ్రాలు నిమ్మకాయలతో దిష్టి తీస్తారంట. బట్ మేము వెళ్లే టైంకి అయితే హిజ్రాలు అయితే ఎవరు లేరు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక నొప్పుల నుండి బాధపడే వారికి ఆ నొప్పుల నుండి విముక్తి లభిస్తుందట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్క రోజుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. సోమవారం నాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాలను ఏలే శక్తి వస్తుందట. మంగళవారం నాడు చేసే ప్రదక్షిణ వల్ల పేదరికం తొలగిపోతుందట. అలాగే బుధవారం అరుణగిరి ప్రదక్షిణ చేయడం వల్ల లలితకళలో రాణిస్తారని, గురువారం ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుందని, శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, శనివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుందని, ఆదివారం నాడు అరుణగిరి ప్రదక్షిణలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా చోట్ల మనకి ఈ బోర్డ్స్ కనబడతాయి. గిరి ప్రదక్షిణ పూర్తి చేయడానికి ఎంత దూరం నడవాలి, అలాగే మనకి నెక్స్ట్ వచ్చే లింగం ఏంటి, ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బోర్డు లో ఉంటుంది. అరుణాచలంలో మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి మన ఇండియా వాళ్ళు, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళే కాకుండా చాలా మంది ఫారినర్స్ కూడా కనబడతారు. వీళ్ళు కూడా మనతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వీళ్ళు చూసినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం మన దేవుడిని నమ్ముతాం కాబట్టి మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. బట్ వేరే కంట్రీ నుంచి వచ్చి వీళ్ళు కూడా మన సనాతన ధర్మాన్ని నమ్మి ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఈ గిరి ప్రదక్షిణలో మనకు కనిపించే తర్వాత లింగం యమలింగం. ఇక్కడ కూడా మేము స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేశాం.
వెలుతురు కూడా వచ్చేసింది. దాంతో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అరుణాచలేశ్వరుడికి గిరి ప్రదక్షిణ అంటే చాలా ఇష్టం అంట. అందుకే ఆ పరమశివుడు కూడా పార్వతీదేవితో కలిసి సంవత్సరానికి 2 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తాడట. గిరి ప్రదక్షిణ చేసే వారిని చూసి ఆ దేవదేవుడు చాలా సంతోషిస్తాడు. వారి కోరికలు నెరవేరుస్తాడట. గిరి ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు కూడా జన్మజన్మల పాపాలు నశిస్తాయి. ఒక అడుగుతో భూలోక ప్రాప్తి, 2వ అడుగుతో మధ్యలోక ప్రాప్తి, 3వ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుంది. పురాణాల ప్రకారం గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం వంటి అన్యలోక వాసులు కూడా తిరువన్నమలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో అంటే ఏగ, చీమ, కుక్క, పక్షుల, పశువుల రూపంలో వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారట. అలా గిరి ప్రదక్షిణ చేస్తూ వెళ్తున్న మాకు మధ్యలో కొంతమంది ఆగి కొండవైపు చూస్తుండడం కనిపించింది. మీరు చూసినట్లయితే కొండపైన ఒక నంది ఆకారంలా కనబడుతుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న మీకు అష్టలింగాలతో పాటు అష్టనందులు కూడా కనబడతాయి. ఈ అష్టనందులను కూడా దర్శించుకుంటే మనకి చాలా పుణ్యమట. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్న మాకు ఎక్కడ 3 నెమలు కనబడ్డాయి. నేను వీడియో తీసేలోపు మిగిలిన 2 నెమలు వెళ్ళిపోయాయి. గిరి ప్రదక్షిణలో భాగంగా మనకు తర్వాత కనిపించే లింగం నైరుతి లింగం. నైరుతి లింగం అరుణగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని నైరుతి ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత రాహువు. ఈ నైరుతి లింగాన్ని పూజించడం వల్ల రాక్షస, పితాజ, దుష్ట మరియు గ్రహ బాధలన్నీ పోతాయి. అలాగే అద్భుతమైన కీర్తి వస్తుంది. అలా నైరుతి లింగాన్ని దర్శించుకుని ముందుకు వెళ్తున్న మాకు మధ్యలో ఈ టోపీ అమ్మవారు కనబడ్డారు. ఈ టోపీ అమ్మవారు ఎవరంటే అరుణాచలేశ్వరుడి సన్నిధిలో నిత్యం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. భక్తులంతా పోటీ పడి మరీ ఆమెకి కానుకలు ఇస్తుంటారు. కానీ ఆవిడ విసిరి పడేస్తుంటుంది. అందరూ ఆమెను అవధూతగా భావిస్తారు. ఆమెను చూసేందుకు, ముట్టుకునేందుకు, మాట్లాడేందుకు ఎగబడుతుంటారు. కానీ టోపీ అమ్మ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టుగా తన పని తాను చేసుకుపోతుంటుంది. ఈవిడ ప్రతిరోజు సాయంత్రం యోగిరామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో కనిపిస్తుంది. అక్కడ ఆమెను దర్శించుకునేందుకు బారులు తీరుతుంటారు. అని టోపీ అమ్మకు అవేం పెద్దగా పట్టవు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఆమె అనుగ్రహం పొందగానే అనారోగ్య సమస్య తీరిపోయిందని అప్పటి నుంచి ఆమెను దైవంగా భావించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసే టోపీ అమ్మ ఇప్పటి వరకు 11,000 సార్లు గిరి ప్రదక్షిణ చేసిందని చెబుతారు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్న మాకు దారిలో ఈ జింకలు కనబడ్డాయి. డే టైం కావడం వల్ల మనకైతే ఎక్కువగా కనబడవు. అదే ఎర్లీ మార్నింగ్ లేదంటే నైట్ టైం అయితే జింకలు అలాగే నెమలు కూడా కనబడతాయి. అలాగే ఈ జింకలు మనం పెట్టే ఫుడ్ కూడా తీసుకుంటాయి. అలా ముందుకు సాగుతున్న మాకు దారిలో నిత్యానంద స్వామివారి యొక్క ఆశ్రమం కనబడింది. ఇది నిత్యానంద స్వామివారు అవతరించిన స్థలం. ఇప్పుడు మీరు చూస్తుంది గౌతమి మహర్షి ఆలయం. అలా అష్టలింగాన్ని దర్శించుకుంటూ వెళ్లే మనకి దారిలో సూర్యలింగం అలాగే చంద్రలింగం కూడా కనబడతాయి. ఈ సూర్యలింగం, చంద్రలింగం అష్టలింగాల్లోనివి కావు. సూర్యలింగాన్ని సూర్య భగవానుడు ప్రతిష్ఠించారు. సూర్యలింగం వద్ద ఆదిత్య హృదయ స్తోత్రం కానీ, ఆదిత్య కవచం కానీ, సూర్యునికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా ఒకసారి పారాయణం చేస్తే కొన్ని వేల సార్లు పారాయణం చేసిన పుణ్యం లభిస్తుంది. ఎక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే వరుణలింగాన్ని చేరుకుంటాం. మధ్యలో మాకు ఈ ఆలయం కనిపించింది. ఇవి శ్రీరామచంద్రుడికి సంబంధించిన పాదాలు. ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా మనం వరుణలింగానికి చేరుకుంటున్నాం. వరుణలింగం అరుణగిరికి పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వరుణ దేవుడు ప్రతిష్ఠించారు. ఈ లింగానికి అధిదేవత శనేశ్వరుడు. ఈ లింగాన్ని పూజించి అభిషేక జలం స్వీకరిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మాకు వినాయకుని శిరస్సు ఆకారంలో ఈ కొండ కనబడింది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అరుణాచలంలో మనం ఖచ్చితంగా సందర్శించాల్సిన 3 ఆలయాల్లో రెండో ఆలయం ఆది అన్నామలై ఆలయం. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వాయులింగానికి వెళ్లే దారిలో కుడివైపున మనకి ఈ ఆలయానికి వెళ్లే దారి కనబడుతుంది. అరుణాచలంలో మొట్టమొదటి ఆలయం ఇది. అరుణాచలేశ్వర ఆలయం కంటే కొన్ని వందల ఏళ్ల పూర్వమైనది. చారిత్రక ఆధారాల ప్రకారం 2000 సంవత్సరాల పూర్వమే ఉన్నదని చెబుతున్నారు. ఈ ఆలయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం దర్శించడం వలన కోరినా కోరకపోయినా మనకు సకల కోరికలు తీరుతాయి. ఈ ఆది అన్నామలై టెంపుల్ కి వెళ్లడానికంటే ముందు చెట్టు కింద మనకి ఒక గణపతి విగ్రహం కనబడుతుంది. ఈ గణపతిని కులమని పిల్లయ్యారు అని పిలుస్తారు. అంటే చిన్నపిల్లల గణపతి అని అర్థం. ఒకసారి పెద్ద వర్షానికి అరుణగిరి కొండ మీద నుంచి ఈ విగ్రహం దొర్లుకుంటూ కిందకు వచ్చిందంట. అప్పుడు చెట్టు కింద ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎవరికైనా చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు ఉంటే ఈ గణపతి దగ్గరకు వచ్చి ఆ అనారోగ్య సమస్యను తీర్చమని ప్రార్థిస్తే ఈ గణపతి ఆ చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలు తీరుస్తాడట. ఇదే మనం చెప్పుకుంటున్న అత్యంత శక్తివంతమైన ఆది అన్నామలై టెంపుల్. ఈ ఆలయం ఎంత శక్తివంతమైనదంటే రాత్రిపూట ఈ ఆలయంలో దేవతామూర్తులు సంచరిస్తారట. ఈ ఆలయం లోపలికి వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఒక బావిలా కనబడుతుంది. ఈ బావి కింద సొరంగ మార్గం ఉంటుందట. ఆ సొరంగ మార్గం ద్వారానే సిద్ధులు, యోగులు, ఋషులు ఈ ఆలయం నుండి అరుణాచలేశ్వరుడు ఆలయానికి వెళ్లి అక్కడ స్వామిని దర్శించుకునేవారట. ఈ విషయం తెలిసిన రమణ మహర్షి గారు ఆ సిద్ధులు, యోగులకి ఇబ్బంది కలిగించకూడదని ఈ బావిని ఈ విధంగా మూసివేశారు. ఈ ఆలయం ఎంతో శక్తివంతమైనది. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది చాలా అరుదైన బిల్వపత్ర వృక్షం. ఇది మిగిలిన బిల్వపత్ర వృక్షాల్లా కాకుండా చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే ప్రధాన ద్వారం గోపురాన్ని గమనించినట్లయితే ఈ గోపురానికి ఇరువైపులా ఒక యక్షిని, ఒక యక్షుడు ఉంటారు. దీని చరిత్ర ఏంటంటే ఒకప్పుడు టిప్పు సుల్తాన్ మన హిందూ దేవాలయాల మీద దండయాత్ర చేస్తున్నప్పుడు ఈ గోపురాన్ని కూడా పడేశారంట. అప్పుడు ఎన్నిసార్లు ఈ గోపురాన్ని మరలా కట్టినా గానీ తిరిగి పడిపోయేదట. అప్పుడు అక్కడ ఉన్న ఒక సిద్ధుడు ఈ 2 ప్రతిమల్లోకి ఒక యక్షిని, ఒక యక్షుడిని ప్రవేశపెట్టి అప్పుడు గోపురాన్ని కట్టమని చెప్పారట. అప్పుడు గోపురం పడిపోకుండా నిలబడింది. ఈ ఆలయాన్ని దర్శించుకుని బయటకు వచ్చి ముందుకు సాగిన మాకు వాయులింగం కనబడింది. అరుణగిరికి వాయువు దిక్కున వాయులింగం ఉంటుంది. ఈ క్షేత్రానికి అధిదేవత కేతువు. ఈ వాయులింగాన్ని దర్శించడం వలన కేతువుకు సంబంధించిన దోషాల నుంచి విముక్తులు అవుతాము. ఎక్కడి నుంచి 1/2 కిలోమీటర్ ముందుకెళ్తే చంద్రలింగాన్ని చేరుకుంటాం. ఏ నెలైనా సరే పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ చేసేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్రి గల పౌర్ణమి రోజు సాయంత్రం చల్లబడ్డాక విశాలమైన గిరి ప్రదక్షిణ మార్గంలో వాహనాలకి ప్రవేశం ఉండదు. అంత విశాలమైన మార్గంలో కూడా మనిషికి మనిషి తగలకుండా వెళ్ళలేమంటే అతిశయోక్తి కాదు. వాయులింగాన్ని దర్శించుకుంటూ ముందుకు వెళ్తున్న మాకు మధ్యలో ఈ భూచక్ర గడ్డ కనబడింది. ఇది తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందట. అలాగే బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గుతుంది. పేగులు కూడా క్లీన్ అవుతాయని దీన్ని ఆయుర్వేద మందుల్లో వాడతారని చెబుతున్నారు. సో మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అక్కడక్కడే వీడిని క్యారీ చేసినా గానీ గిరి ప్రదక్షిణ బాగానే చేసాడు వీడు. నెక్స్ట్ మనకు వచ్చే లింగం చంద్రలింగం. ఇది అష్టలింగంలోది కాదు. దీన్ని చంద్రుడు ప్రతిష్ఠించారు. చంద్రలింగాన్ని దర్శించడం వల్ల మానసిక స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే కుబేర్ లింగాన్ని చేరుకుంటాం.
అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా మేము కుబేరలింగం దగ్గరికి వచ్చేసాం. ఈ లింగాన్ని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బృహస్పతి. ఈ లింగాన్ని దర్శించడం వల్ల భోగభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి. ఈ కుబేరలింగాన్ని దర్శించుకుని ఈశాన్య లింగానికి వెళ్లే మార్గంలో మోక్ష మార్గం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైన్ మొత్తం ఆ మోక్ష మార్గం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే. ఈ మోక్ష మార్గ ప్రవేశం చేయడం వల్ల మన కర్మలను తొలగించి జన్మలను నాశనం చేస్తుంది, అనగా మోక్షం లభిస్తుందనే అర్థం. ఈ మోక్ష మార్గం నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ మనకు ఒక అమ్మవారి టెంపుల్ కనబడుతుంది. ఇక్కడ అమ్మవారు దశభుజాలతో మనకు కనబడతారు. పెళ్లిగాని వాళ్ళు ఈ అమ్మవారి దగ్గరికి వెళ్లి చేతులు జోడించి కళ్యాణ గడియలు ప్రసాదించమని అడిగితే ఈ అమ్మవారు అలా కోరుకున్న వారికి వీలైనంత త్వరగా కళ్యాణ గడియలు ప్రసాదిస్తారట. అలాగే ఈ ఆలయం పక్కన మరొక చిన్న ఆలయం కూడా ఉంది. దీని గురించి నాకు సరిగ్గా తెలియదు. ఎవరికైనా ఈ ఆలయం గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలా ఎక్కడి నుంచి అష్టలింగాల్లో చివరిదైన ఈశాన్య లింగానికి వెళ్తున్నాం. అప్పటికే టైం ఆల్మోస్ట్ మార్నింగ్ 10 o'clock అవుతుంది. మొత్తానికి అరుణగిరి ప్రదక్షిణలో చివరిదైన ఈశాన్య లింగానికి చేరుకున్నాం. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రానికి అధిదేవత బుధుడు. ఈ లింగం దర్శించడం వల్ల సంసారం, ఉద్యోగం, వ్యాపారంలో ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే అరుణాచలేశ్వర ఆలయం చేరుకుంటాం. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మోక్ష మార్గం దగ్గర మాకు ఒక కుక్క కనబడింది. ఈశాన్య లింగం వచ్చే వరకు కూడా మాతో పాటు అది వచ్చింది. దానికి ఆకలిస్తుందేమోనని బిస్కెట్లు కొని దానికి వేస్తే అది మాత్రం తినలేదు. కానీ మాతో పాటు ఎందుకు వచ్చిందో మాకు అర్థం కాలేదు. అలా 5 గంటలకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసిన మేము ఆలయ ప్రధాన గోపురమైనటువంటి రాజగోపురం దగ్గరకు వచ్చి మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాము. ఆ తర్వాత అక్కడి నుంచి మేము దర్శనానికి లోపలికి వెళ్ళాము. ఈ తిరువణమలై ఆలయం రకరకాలుగా ప్రసిద్ధి చెందింది. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతమును కనుగొనమని బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెట్టింది ఇక్కడేనని చెబుతారు. సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు 5 చోట్ల అగ్ని, వాయు, జల, ఆకాశ భూలింగాలుగా వెలిశారు. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్నిలింగమని, అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని చెబుతారు. శివుడికి ఉన్న అనేక నామాల్లో అన్నాలు అనే పేరు కూడా ఒకటి. అన్నాలంటే అగ్ని, ప్రకాశం, వగైరా అనే అర్థాలు ఉన్నాయి. మలై అంటే పర్వతం. ఈ రెండు కలిసి అన్నమలై అయింది. తిరు అంటే తెలుగులో శ్రీలాగా, తమిళంలో గౌరవ సూచకం. సాక్షాత్తు శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నం తిరు ముందు చేర్చి తిరువణమలైగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం యొక్క గోపురాలు చాలా ఎత్తులో ఉంటాయి. ముఖ్యంగా రాజగోపురం అయితే 217 అడుగుల ఎత్తులో ఉంటుంది. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం కంటే 1 అడుగు ఎత్తులో ఈ ఆలయ గోపురం ఉంటుంది.
తమిళనాడులోని ఆలయాలు అతి విశాలంగా అద్భుతమైన శిల్ప సంపదతో అలరాడుతుంటాయి. దీనికి కారణం ఇక్కడ రాజులు, ముఖ్యంగా అనేక ఆలయాల నిర్మాణానికి కారకులైన చోళ రాజుల శ్రద్ధాభక్తులే కావచ్చు. ఇప్పుడు మీరు చూస్తుందే 100 స్తంభాల మండపం. ఇలా ఈ ఆలయంలో చూడడానికి చాలా ఉంటాయి. దర్శనం లైన్ నుంచి వెళ్తున్నప్పుడు మీకు రైట్ సైడ్ పాతాళ లింగం కనబడుతుంది. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి పాతాళ లింగాన్ని దర్శించుకోవచ్చు. ఇదే అరుణాచలేశ్వర ఆలయంలోని ప్రధాన నంది. దీన్నే బల్లాల నంది అని పిలుస్తారు. ఈ నంది చూడడానికి చాలా పెద్దగా కనబడుతుంది. అలాగే శివుని దర్శనానికి వెళ్లే ముందు ముఖ్యంగా మనం నంది పర్మిషన్ తీసుకోవాలట. అలా 4 గంటలు క్యూ లైన్లో నిలబడిన తర్వాత మాకు స్వామివారి దర్శనం లభించింది. అలాగే అమ్మవారి దర్శనం కూడా లభించింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఆలయం నుంచి బయటకు వచ్చేసాము. నేను మా ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఆ అరుణాచలేశ్వర స్వామి దర్శనం లభించింది. అలాగే గిరి ప్రదక్షిణ కూడా చాలా మంచిగా జరిగింది. ఓం అరుణాచల శివ.